బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డిచ్పల్లి మండలం యానంపల్లిలో నిన్న రాత్రి ఓ రైతుకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక వెంటనే స్పందించిన అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. చిరుతపులి సంచరించడంపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక చిరుత వల్ల తాము ఒంటరిగా బయటకు వెళ్లలేకపోతున్నామని, ప్రతిరోజు చిరుత ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక త్వరగా చిరుతను పట్టుకుని తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, రాత్రి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే వెంట కర్రలు తీసుకుని వెళ్లాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇక సిబ్బందితో నిఘా పెట్టామని, చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డిచ్పల్లి మండలం యానంపల్లిలో నిన్న రాత్రి ఓ రైతుకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. ఇక గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక చోట కూడా చిరుత పులులు అడవిలో నుండి బయటకు వచ్చి గ్రామాలపై పడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే నిన్న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానపల్లి గ్రామంలో పశువులపై కూడా చిరుత పులి దాడి చేసింది. అయితే ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే ఆ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. అయితే రంగంలో దిగినట్టు ఫారెస్ట్ అధికారులు చిరుత పులి ఎక్కడైతే దాడి చేసిందో అక్కడ పూర్తిగా ప్రదేశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే చిరుత పులి కాలి గుర్తులు కూడా గుర్తించారు. అయితే చిరుత పులి సంచరిస్తుందని చెప్పి కూడా వారు చెప్పారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి, ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్పి, ఒకవేళ బయటకు వెళ్తే మాత్రం కట్టాలతో వీళ్ళు గుంపులుగా వెళ్ళాలని చెప్పి, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఏర్పడుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా రాత్రిపూట పూట వేళల్లో కూడా రైతులు కావచ్చు, పొలం పనికి వెళ్ళే వాళ్ళు, ఏమైనా కూలీలు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పి కూడా ఖచ్చితంగా చిరుత పులిని పట్టుకుంటామని చెప్పి కూడా వారు ప్రజలకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం చిరుత పులి పశువులకు దాడి చేసింది, తాము భయాందోళనకు గురవుతున్నాము, బయటకు లేని పరిస్థితిలో ఉన్నాం, ఖచ్చితంగా భయం గుప్పెట్లో కూడా ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుంది, ఎవరు ప్రాణాలు తీస్తుంది భయపడుతూ ఉంటున్నామని చెప్పి, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా, ముఖ్యంగా పొలం పనులకు కూడా వెళ్ళని పరిస్థితి ఉందని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా చిరుతపులిని పట్టుకొని తమకు ప్రాణాలు కాపాడాలని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వెనెల. రైట్ నవీన్, థ్యాంక్ యూ.